ఈరోజు మనం క్యాప్సికమ్ క్యారెట్ కర్రీ చేసుకుందామండి గ్రేవీతోన. చాలా బాగుంటుంది. ఇది జొన్న రొట్టెల్లోకి, చపాతీల్లోకి, రైస్లోకి, పులావ్లోకి వీటన్నిటిలోకి చాలా బాగుంటుంది. ఎవరైనా సరే ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి. ఒక 3 క్యాప్సికమ్ తీసుకుంటే సరిపోతుందండి. కడాయి పెట్టేసి దాంట్లో 2 గరిటెలు ఆయిల్ వేసి, ఆయిల్ వేగాక మనము క్యాప్సికమ్ ముక్కలను వేసి వేయించుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు మాత్రం మరీ చిన్నగా కట్ చేయకండి. 1 ఇంచ్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే అది వేగాక ఇంకా చిన్నగా అయిపోతాయి కాబట్టి కొంచెం సైజ్ తగ్గుతుంది. మరీ చిన్న ముక్కలు బాగోవు. కొంచెం కనిపిస్తూ ఉంటే తినేటప్పుడు కూడా దాని రుచి తెలుస్తుందనమాట. ఈ వేయించేటప్పుడు కూడా ఈ క్యాప్సికమ్‌కు కొంచెం సాల్ట్ వేసి వేయించుకోండి. క్యాప్సికమ్ కూడా కొంచెం కండగా ఉన్నవి ఉంటాయి కదా! వాటినే తెచ్చుకోండి. అవి బాగుంటాయి, రుచిగా కూడా ఉంటాయి. అంటే మరి పతలాగా ఉన్నవి తెచ్చుకోకండి. అవి చిన్నగా ఉండి వాటికంటే ఈ క్యాప్సికమే బాగా రుచిగా ఉంటుంది. ఇలా 50% మనము క్యాప్సికమ్ వేయించుకున్నాక తీసి ఒక ప్లేట్‌లో పెట్టేసుకోవాలండి. చూడండి అలా పెట్టేసుకోండి. అవి కొంచెం చల్లబడతాయి కూడా. తర్వాత అదే నూనెలోన మనము క్యారెట్ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. క్యారెట్లు కొంచెం వేగుతూనే మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకోవాలండి. నేను ఇక్కడ 4 క్యారెట్లు తీసుకున్నానండి మీడియం సైజ్‌వి. తర్వాత 2 పెద్ద ఆనియన్స్ అండి అలా చిన్నగా కట్ చేసుకొని ఆనియన్ ముక్కలు కూడా వేసేసాను. వాటన్నిటిని బాగా వేయించుకోవాలండి. కొంచెం పసుపు కూడా వేసేసుకొని వేయించుకొని కొంచెం సాల్ట్ కూడా వేయండి. సాల్ట్ వేయమన్నానని చెప్పి ఎక్కువ వేయకండి, కొంచెమే వేయండి. ఎందుకంటే ఆనియన్స్కి బాగా త్వరగా వేగుతుందనమాట. తర్వాత ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి. అన్నిటిని మనం ఎలాగో స్టెప్ బై స్టెప్ వేస్తూనే ఉంటాం కదండి. హాఫ్ స్పూన్ కారపొడి, హాఫ్ స్పూన్ ధనియా పొడి, ఒక హాఫ్ స్పూన్ జీరా పొడి అండి. వీటి మూడింటిని వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. అలా ఈ వేసిన పొళ్ళన్నీ కూడా కొంచెం వేగిన తర్వాత మనము 2 పెద్ద టమాటోలు మిక్సీకి వేసుకున్నాం కదా, టమాటో ప్యూరీ కూడా వేసేసి కొంచెం ఉడికినట్టు అయిపోయి వేగిపోయిన తర్వాత చివరిగా గరం మసాలా అండి ఒక హాఫ్ స్పూన్. గరం మసాలా కొంచెం వేసుకుంటేనే రుచి బాగుంటుందండి. నేను నా దగ్గర ఉన్నటువంటి కొత్తిమీర వేసిన పెరుగు వేసుకుంటున్నానండి. నేను వీక్లో థ్రైస్ కానీ పెరుగులోన కొత్తిమీర వేసుకొని తింటామండి. బాగుంటుంది, ఇష్టం అందరికీ. నా దగ్గర పెరుగు ఉందని చెప్పి అది వేసుకున్నానండి. మీరు పెరుగు ఉంటే పెరుగు వేసేసుకొని బాగా మిక్స్ చేయండి. ఒక 2 పెద్ద స్పూన్లు తీసుకుంటే సరిపోతుంది పెరుగు. పల్లి పొడి వేసుకోండి. 2 స్పూన్లు పల్లీల పొడి వేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే మనకున్న క్వాంటిటీకి 2 స్పూన్లు సరిపోతుంది. మీరు కొంచెం తక్కువ క్వాంటిటీ చేసుకుంటే 1 స్పూనే వేసుకోండి. వేసుకొని దాంట్లో వాటర్ కూడా సరిపోతుందో లేదో చూసుకొని వీలైతే కొంచెం వేసుకోండి. లేదు సరిపోయిందనుకుంటే అలా కింద అడగంటకుండా అలా కలిపేసి తర్వాత మనం ముందు వేయించి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేయాలండి. క్యాప్సికమ్ ముక్కలు చివరిలోనే వేసుకోవాలండి. మనం వేసిన కర్రీ అంతా కూడా పైన ఆయిల్ కనిపిస్తూ ఉన్నప్పుడు ఈ క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవడమే. క్యాప్సికమ్ ముక్కలు వేశాక మూత పెట్టకూడదండి. అలా కాసేపు సిమ్లో ఉంచేసి ఒక 2 నిమిషాలు మధ్యలో కదుపుతూ అయిపోతుందండి. మనకు కూర రెడీ అయిపోయింది. నేను ఇక్కడ చపాతీలోకే చేశానండి ఈ కర్రీని. కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. అందరూ ఒకసారి ట్రై చేయండి.